చెప్పడం ఎందుకులే, నేను పంపించాను 3:30 వరకు కూర్చోబెడతాను. మీరు అందరూ లేచి మాట్లాడే వరకు మాకు పిల్లి బాబు ఎలా చూస్తారమ్మా? కెమెరా తీసే ముసుగు తీసాను కాబట్టి చెప్ప పెళ్లి తీసుకొని మనం కరెక్ట్ తర్వాత మన వెయిట్ తీసుకొని పెళ్లి బరువు ఆన్సర్ తెలుసు సరిగ్గా చెప్పను. కంపేర్ చేయాలి, కంపేర్ చేసి 2:1 వస్తుంది. ఇప్పుడు వచ్చింది ఆన్సర్. వాడు చెప్పింది కదా, వాడు చెప్తే వస్తుంది, మీరు రాదు. లాస్ట్ పాయింట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. మీ మనసు ఇక్కడ పెట్టుకొని విన్నారా? ఎంతసేపు మంది మాట్లాడట్లేదు, విన్నారా? దాన్నే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, మీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉందో చెప్తున్నాను. నేను ప్రశ్న అడుగుతాను, దానికి అబద్ధం చెప్పాలి. మీరు మంచోడేనా? ఎవడైతే మాట్లాడలేదు మీరు మంచివాడేనా? కొంతమంది ఫీలింగ్లో అవును అన్నారు ఈ విషయం. మీ మీద మీకు నమ్మకం ఉందా? ఉంది అని కష్టపడే దీన్నే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. నేను ఇప్పుడు 5 ప్రశ్నలు అడుగుతాను, జాగ్రత్తగా వినండి, మీకు టెస్ట్ చేసుకోండి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఫస్ట్ ప్రశ్నకి అబద్ధం చెప్పాలి, రెండో ప్రశ్నకి నిజం చెప్పాలి, 3కి అబద్ధం చెప్పాలి, 4కి నిజం చెప్పాలి, 5కి అబద్ధం చెప్పాలి. నేను చెప్పింది క్లియర్ అర్థమైందా? ఫస్ట్ ప్రశ్నకి అబద్ధం చెప్పాలి, 2కి నేను చెప్పి స్టార్ట్ అంట, అక్కడి నుంచి గేమ్ స్టార్ట్. ఫస్ట్ ప్రశ్నకి నిజం, 3కి అబద్ధం. రెడీయా? మీ ఫ్రెండ్స్ అందరూ బేవాసగాడు, ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ముందు వాడు ఏమన్నాడు? నో అన్నాడు. నేను ఫస్ట్ ప్రశ్నకి అబద్ధం చెప్పానా నిజం చెప్పానా? గట్టిగా. రెండో ప్రశ్నకి, 3కి, 4కి, 5 ప్రశ్నలు అయిపోయింది. గొప్పగా కాలేశారు. 4ఏంటి? నేను మొదటి ప్రశ్నకి అబద్ధం చెప్పానా నిజం చెప్పానా? రెండో ప్రశ్న. 3వ ప్రశ్నకి అనేది 4వ ప్రశ్న. 4వ ప్రశ్న అనేది 5వ ప్రశ్న. 5 ప్రశ్నలు అయిపోయింది. అన్నిటికీ నిజమే చెప్పాను. నేను మొదటి ప్రశ్నకి అబద్ధం చెప్పానా నిజం చెప్పానా? కన్ఫ్యూజ్ అయిపోతాను. Now you understand what is presence of mind? మనం దాదాపు 2.5 hours మాట్లాడుకున్నాం. కనీసం మీరు 70 సార్లు నవ్వారు, ఒకటిద్దరు తప్ప. లైఫ్ బాగుందా లేదా? బాగుందా లేదా? అలా ఉండాలి లైఫ్ అంటే. అలా ఉంటే మీరు ముసలోళ్ళు అవ్వరు. ఎప్పుడు చచ్చిపోయే వరకు ఏమవుతున్నాం? సరస్వతి టెంపుల్ మీద చేయబడి చెప్తున్నాను. నేను ఇంతవరకు ఒక్కరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. ఐ హ్యావ్ నెవర్ ఎంటర్డ్ ఇంటూ ఏ హాస్పిటల్ ఫర్ ఎ నైట్. హాస్పిటల్లో చేరడానికి వెళ్ళలేదు. మామూలు పండుగకి మామూలు. దిస్ ఈజ్ హౌ యూ కెన్ లివ్ ఇఫ్ యూ ఆల్వేస్ ప్రెజెంట్. బాగా ప్రెజెంట్గా ఉండండి. మీరు చేసే వ్యవస్థలన్నీ మనకి చాటింగ్, టీవీ, కబుర్లు ఏం చేస్తున్నారే, కిటికీగా నిలబడి బయట వర్షం చూస్తున్నా చూస్తారు కదా, పక్కన బయట వర్షం చూస్తుంది కదా, ఏంటో అన్నది. ఎవరు మంచి నటుడండి? జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు? చెప్పండి. మనకి ఎందుకండి? అది డైరెక్టర్ చూసుకోవాలి, ప్రొడ్యూసర్ చూసుకోవాలి.
ఫిఫ్త్ కబుర్లు జస్ట్ 2 years తర్వాత మీ ఇష్టం. ఇఫ్ యూ రియల్లీ లవ్ యువర్ సబ్జెక్ట్ అండ్ వర్క్ ఫర్ ఇట్ 3 yearsలో BMW కార్ కొనుక్కోండి. 3 years ఐ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. చాలా ఈజీ ఉంటుంది. డబ్బు సంపాదించడం, బాగా చదువుకోవడం, ప్రేమగా ఉండటం, కీర్తి సంపాదించడం అంత ఈజీ. అవి తప్ప మిగతా పనులన్నీ చేస్తాం. ఎందుకంటే అవి తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి. మనం బుద్ధి చెప్పినట్టు వినాం, మనసు చెప్పినట్టు వినాం. అది ప్రాబ్లం. రేపు పొద్దున 10 o'clock మీకు చిన్న సెమిస్టర్ ఉంది ఎగ్జామ్. ఈరోజు సాయంత్రం 7 o'clock మీ ఫేవరెట్ హీరో సినిమా ఉంది. సినిమా చూస్తారా, చదువుకుంటారా? అబద్ధాలు చెప్పడం. సినిమా చూడమని చెప్పేది మనసు, చదువుకోమని చెప్పేది బుద్ధి. ఎప్పుడైనా చాలామందికి మనసు స్ట్రాంగ్గా ఉంటుంది, అలా ఉంటే బుద్ధి స్ట్రాంగ్. దాన్ని నిర్వాణ యోగా అంటారు. నిర్వాణ ఇలా పెట్టండి, జాకెట్ చాలా మీకు. నేను 7 అంటానండి. 7 అనగానే కొట్టండి. ఎవరు ముందు కొట్టారు జాకెట్ 7 అనగానే కొట్టాలి. ఒకసారి కొట్టండి, ఎక్కువ కొట్టాలి. పక్కనే చెప్పాలి, ఈ అమ్మాయి అంతకన్నా ముందు కొట్టింది నువ్వు చెప్పాలి. రెడీయా? ఇప్పుడు కొట్టమని చెప్పేది మనసు. వద్దు ఎండమూరి 7 అంటాడు అప్పుడు కొట్టు అని చెప్పేది బుద్ధి. మీరు చాక్లెట్ కోసం బుద్ధి పెట్టడం కదా. రెడీయా? 6 రెడీయా? ఈ చాక్లెట్ నెక్స్ట్ బ్యాచ్ ఇస్తామా, మీరే తింటారు? నేను 7 అన్నప్పుడు కొడతారా అన్నారా? ఇది దానికి కాన్సన్ట్రేషన్. నేను 7 అన్నప్పుడు కొడతాను. వాళ్ళకి 7 ఉందా లేదా? సో ఓపెన్ యువర్ రైట్ ఫింగర్, ఓపెన్ యువర్ లెఫ్ట్ పామ్, గివ్ మీ a small sound like this. Sound రావాలి, sound రావాలి. Your life is like this, like light rain drops. ఇలా 2 fingers పట్టండి. చెప్పండి కాదు, 2 fingers. ఎవరైతే కొట్టలేదో తెలిసేస్తారు. మీరు క్లాస్ అయితే మంచి మార్కులతో లైఫ్ ఇంకా వర్షం పెరిగినట్టు. అమ్మ నాన్న బాగా చూసుకుంటే 3 fingers పట్టండి. అసలు మీరు బాగుంటే 4 fingers పట్టండి. మీ తెలుగు సంస్కారం అమ్మ నాన్న ప్రజలకు అంతా బాగుండాలంటే the session, but sorry for the interruption. The session will be continued after the lunch break. I request our principal sir to accompany chief guest to the lunch. Thank you very much. And to all the people who are presented here on behalf of DBS faculty family, I request all the dignitaries to take their seats, please. Now I request the chief guest of today's function, Dr. Ennamuri Veerendranath sir, to take over the function further. Into many languages such as Tamil, Kannada, Malayalam, English and Hindi. He is State Sahitya Akademi Award winner. His book Success in 5 Steps holds a record with more than 2 crore rupees sales. He delivered motivational speeches in India as well as Australia, Singapore, USA, Tanzania, Indonesia and UK. His films secured Filmfare Award and Best Regional Filmfare Award from President of India. He directed 7 TV serials and won 3 Golden Nandi Awards. In an opinion poll in 1982 conducted by Anuj Jyoti, he was one among 4 most popular persons of the state, others being N.T. Ramarao, Director Babu, etc. He built an ashram near Godavari River, a 1 crore to educate tribal students for free of cost. He was good in academics. He completed 4 years CA course within 3 years span of time.
Dr. Veerendra sir is presently practicing chartered accountancy at Hyderabad. He directed movies with megastar Chiranjeevi, Vijay Shanti, Ramya Krishna. His 30 films include Abhilasha, Challenge, and Jagade Goviludu Adilok Sundari, won many awards. So he is now directing a film with Sunil, the fame of Malayalam. So now he is going to continue his knowledge with our students. Thank you, sir. ముందు 4 సీట్లు ఖాళీ ఉన్నాయి, పంపించండి. వెనకాల నుంచి ముందు జీవితంలో పైగా తాగుతున్నాడు, ముందు రండి. అందులో బాబు మాట్లాడమ్మా. మాట్లాడకండి. పొద్దున చెప్పిన బ్యాచ్లో క్వశ్చన్ అడిగాను, ఎవరైనా ఆలోచించారా? ఎలకలు డాక్టర్స్ ఏం ఆలోచించలేదు, కబుర్లు చెప్తున్నారు వేరే చేసి. సరే, కొత్త కూరడు ఇంటర్మీడియట్ బాబు కూర్చోండి, ముందు రండి. రాజుగారు ఒక పార్టీ వేస్తున్నారు, మందు పార్టీ. 4 బాటిల్స్ తెప్పించారు. పార్టీ 7 o'clock ఈవినింగ్. 6 o'clock ఆయనకు ఒక విషయం తెలిసింది. 4 బాటిల్స్ 1, 2, 3, 4. అందులో ఒక బాటిల్లో విషం ఉందని తెలిసింది. ఆ విషయం ఒక చుక్క నాటి మీద వేసుకుంటే మనిషి ½ an hour నుంచి 1 hour లోపల చచ్చిపోతాడు. పార్టీ అన్నింటికి ఇప్పుడు పార్టీ అన్నింటికి ఏ పని చేస్తే ఆ పని చేయాలి. పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ డే ఏం జరుగుతుంది, అది కాదు. ఇంకా 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి, ముందే పంపించండి. విను, 6ంటికి పార్టీ, 7ంటికి పార్టీ. అవునా? 6ంటికి ఏం తెలిసింది? విషం ఉందని తెలిసింది. ఆ విషయం నోటు మీద వేసుకుంటే ఎంతసేపు తెచ్చిపోతారు? ½ an hour నుంచి 1 hour ఉంటుంది. సో 7ంటి లోపల ఏ బాటిల్లో విషయం ఉందో కనుక్కోకపోతే పార్టీ అభాస్పాలు. ఆ రాజుగారి దగ్గర కొన్ని ఎలకలు ఉన్నాయి. ఆ ఎలకల నోట్లో చుట్టేస్తే తెచ్చుకున్నాం. దీన్ని స్పేస్ మేనేజ్మెంట్ అంటారు. మీరందరూ కాబోయే ఇంజనీర్లు, కాబోయే మేధావులు కాబట్టి ఎన్ని తక్కువ ఎలకలతో ఏ బాటిల్లో విషయం ఉందో కనుక్కోగలరు అని అడిగారు. ఎన్ని ఎలకలు కావాలి మనకి? దా ఆ మధ్యలో పంపించు. ఏదైనా సీమంతం అనుకున్నావా? రా చాక్లెట్ ఇచ్చే. ఎన్ని ఎలకలు కావాలి? ఒకటే. మళ్ళీ చెప్పనామా? మైక్ ఏదా బాబు? మైక్ ఏది? అక్కడ ఎవరు అవ్వలేదు. చెప్పమ్మా, ఎట్లా చేస్తాం? 4 బాటిల్స్ ఉన్నాయి, ఒక ఎలక ఉంది. ఏదో ఒక వైన్ బాటిల్ తీసుకుని ఏం చేస్తాం? బాగా చెప్పిన చెప్పు. ఏ బాటిల్ తెలియదు. ఒక ర్యాటింగ్ తీసుకుని ఒక బాటిల్లో పోస్తాం. అవునమ్మా, ఏ బాటిల్లో ఉంది కనుక్కోవాలి మనం.
దాంట్లో ఉందా, రెండో దాంట్లో ఉందా, మూడో దాంట్లో ఏదో ఉందా, వీటి మూడో దాంట్లో ఉందా, నాలుగో దాంట్లో ఉందా కనుక్కోవాలి. ఏబిసిడి అని 4 ఎలకలు ఉన్నాయని వాడు చెప్పాడు. ఏబిసిడి అని 4 ఎలకలు ఉన్నాయని చెప్పాడు. వాడు చాక్లెట్ ఇచ్చాడు. నువ్వు చెప్పు, నువ్వు బాగానే చెప్పు, చెప్పు. ఒక ఎలకతో ఎలా కనుక్కుంటావు? రైట్, ఎవరు చెప్తారు? చెయ్యొద్దండి, చాక్లెట్ లేదా బుక్ ఇస్తారు ఫ్రీగా. రామ్, నువ్వు చెప్పలేవా? 4 rats. 4 rats. ఏదో ఒక బాటిల్ అనే వేసారు, విషయం ఉంది. ఒక్కొక్క బాటిల్ నుంచి ఒక్కొక్క డ్రాప్ తీసి ఒక ర్యాక్ మీద వేస్తే ఫస్ట్ ఏ బాటిల్, ఒకటో బాటిల్ నుంచి ఏ ర్యాక్కి, సెకండ్ బాటిల్ నుంచి బి ర్యాక్కి, థర్డ్ బాటిల్ నుంచి సి ర్యాక్కి, ఫోర్త్ బాటిల్ నుంచి డి ర్యాక్కి ఇస్తే డి ర్యాక్ చచ్చిపోతే ఫోర్త్ బాటిల్లో ఉంది, సి ర్యాక్ చచ్చిపోతే థర్డ్ బాటిల్లో ఉంది, బి ర్యాక్ చచ్చిపోతే సెకండ్ బాటిల్లో ఉంది, ఏ ర్యాక్ చచ్చిపోతే ఫస్ట్ బాటిల్లో ఉంది. మరి అదే కదా వాడు చెప్పింది. మీకు ఏదో చెప్తే పొందలేదు, ఏమీ అర్థం కాదు. బాగా చెప్తున్నాను. ఎన్ని ఎలకలు కావాలి? మీరు 1,00,000 రూపాయలు చేసేస్తే నాకు 4 ఎలకలు కావాలి అన్నోడికి 1,00,000 ఎందుకు ఇస్తాను? 3 ఎలకలు చాలు అన్నోడికే ఇస్తాను. ఫస్ట్ బాటిల్లోది ఏకి, సెకండ్ బాటిల్లోది బికి, థర్డ్ బాటిల్లోది సికి ఇచ్చాము. 4వది ఏ ఎలక్కి ఇవ్వలేదు, ఏది చావలేదు అనుకోండి, అప్పుడు 4వదిగా విషయం అవుతుంది. అర్థమైందా మీకు క్లియర్గా? మరి 4 ఎలకలు ఉంది, 3 చాలు కదా. మీరందరూ చదువు పూర్తి చేసిన తర్వాత కొంతమందికి 1,00,000 రూపాయలు చేయడం ఎందుకు వస్తుంది, కొంతమంది 15,000 ఎందుకు వస్తుందో అర్థమైందా? దాన్ని తెలివితేటలు అంటారు. ఎన్ని ఎలకలు కావాలి? 4 బాటిల్స్లో విషయం అంటే తెలుసుకోండి. ఎలా ఎవరు చెప్తారు? ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే మీకు తెలిసింది అవసరం చెప్పగలరా? పూర్వసత్వ వాళ్ళు గమనండి. రాబాబు నాయన చాకరీ ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పు చాలు. 4 ఎలకలు 4 బాటిల్స్ అయితే ఒక ఎలక అక్కర్లేదు. ఏ నుంచి 1కి, బి నుంచి 2కి, సి నుంచి 3కి ఇస్తే ఏది చావకపోతే 4 దాంట్లో ఉందని చెప్పాను కదా. అది చెప్పు మళ్ళీ, నేను చెప్పింది చెప్పు మళ్ళీ. చెప్పగా ఎవరు చెప్తారు? కాదా? ర్యాక్స్ ఉన్నాయి. 1 బాటిల్లో పాయిజన్ ఉంది. మనం 3 బాటిల్స్ తీసుకుంటాం. 3 బాటిల్స్ తీసుకొని ఒక్కో ర్యాక్కి 1 నెంబర్ వచ్చేసి 1 బాటిల్ వచ్చేసి 1 ర్యాక్ చేస్తాం. ఇంకో బాటిల్ ఇంకో ర్యాక్ చేస్తాం. అలాగే ఇంకో బాటిల్ కూడా ఇంకో ర్యాక్ చేస్తాం. ఒకటి పక్కన పెట్టేస్తాం. ఒకవేళ ఏ బాటిల్లో అయితే విషయం ఉందో, ఆ ర్యాక్ చచ్చిపోతుందో, ఆ బాటిల్ పక్కన తీసేసి మిగిలిన 3ని మనం తీసుకుంటాం. మనం కాదు, వాడు తీసుకుంటారు. టీం తీసుకుంటారు పార్టీ కోసం. ఒకవేళ ఈ 3లో ఏ ర్యాక్ చావలేదు అనుకుంటే ఇంకా మిగిలిపోయిన బాటిల్ పోతుంది కదా, దాంట్లో పాయిజన్ ఉన్నట్టు. ఎవరు సర్టిఫికేట్ ఈ కొత్తగా వచ్చిన
గట్టిగా చప్పట్లు కొట్టకపోతే ఏమవుతుంది? గట్టిగా చప్పట్లు కొట్టకపోతే పెళ్ళి అవుతుందని చెప్పి సరస్వతి విగ్రహం మీద నేను చెప్పాను, చేయి పెట్టి చెప్పాను. ఏదైనా మంచి పాయింట్ చెప్పినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఆన్సర్ గట్టిగా చెప్పాలి, నవ్వుతూ ఉండాలి, చూడగానే నవ్వాలి. నవ్వు చెయ్యి మహానికి ఏంటది చెయ్యి జీతం దీన్ని తెలివితేటలు అంటారు. నవ్వు మీరందరూ ఒకరికొకరు ఫ్రెండ్సేనా? ఒకళ్ళన్నా ఉన్నారా ఫ్రెండ్స్? 5 feet 4 inches 5 feet 5 inches అమ్మాయిలు నాకు 8 మంది కావాలి. లేవండి. ఎవరైతే లేస్తారో వాడికి మంచి మొగుడు వస్తాడు. ఎవడైతే లేవాలో వాడికి దరిద్రం, తాగుబోతు, పేకాట, సెకండ్ సెకండ్ మొగుడు వస్తాడు. లేవాలి కొత్తగా 5 feet 4 inches 5 feet 5 inches. అందరికీ చాక్లెట్ ఇస్తా, పుస్తకాలు ఇస్తా. మీకు కాదమ్మా రండి. వీళ్ళు కరెక్ట్గా నిలబడే వరకు ఇట్లా నిలబడాలి. కరెక్ట్గా ఎత్తు నుంచి కరెక్ట్గా నిలబడే వరకు నో 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 అని గట్టిగా అరవాలి. ఎవరైతే గట్టిగా అరవాలేదో వాళ్ళ పిల్లలు పోకూడదు. ఓడిపోయారమ్మా, సరిగా లేదు. మాట్లాడుకోకుండా పెద్ద వాడు ఇక్కడ, చిన్న వాడు అక్కడ నిలబడండి. చేతులు పైకెత్తి మీ నంబర్ చూపించండి. చేతులు పైకెత్తి మీ నంబర్ చూపించండి. పైకెత్తిన చేతులు బాగా కరెక్ట్గా నిలబడ్డారా? పెద్దకి వాడు ఇక్కడ, చిన్నకి వాడు ఇక్కడ నిలబడ్డారా? నిలబడలేదు. పాయింట్ నెంబర్ 4 చూడండి. వాకింగ్ అండ్ పెర్ఫార్మర్ కనబడిందా? ఎస్ ఆర్ నో? మీరు ఫ్యాకల్టీ ఉన్నారా అక్కడ? ఒకటి ఇద్దరు మాట్లాడుతున్నారు, కొంచెం బయటికి పంపించేస్తారా? ముద్ర పంపించినట్టు. ఫస్ట్ ఈజ్ there are 3 qualities of a performer. కనబడిందా? వాచర్ అండ్ పెర్ఫార్మర్. హూ ఈజ్ హ్యాపీ? క్వాలిటీస్ ఆఫ్ ఎ పెర్ఫార్మర్. ఫస్ట్ ఈజ్, మీరు మాట్లాడరా? ఫస్ట్ ఈజ్ వీళ్ళని మనం 8 మంది అమ్మాయిలు రమ్మన్నాం, ఇలా నిలబడమన్నాం, మనం నో 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 నడుస్తున్నాం. వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏంటి తేడా వాళ్ళకి మనకి? ఏంటంటే మనకి వాళ్ళు కనబడుతున్నారు, వాళ్ళలో వాళ్ళకి కనబడటం లేదు. అంతే కదా? ఇక్కడున్న 8 మందిలో ఎవరితో ఒక లీడర్ ఉంటే అక్కడ నిలబడి ఇట్లా ఇంకా అయిపోయింది కదా. మరి ఎందుకు ఇక్కడ కొట్టుకున్నారు వీళ్ళందరూ? ఫస్ట్ ఈజ్ లీడర్షిప్. అర్థమైందా? సెకండ్ ఈజ్ ఇంటెలిజెన్స్. వీళ్ళందరినీ పేరు గట్టిగా చదవమన్నాం. 8 మంది ఉన్నారు ఇక్కడ. తను ఎక్కడ నిలబడాలో తెలుసుకోవాలంటే ఒక అమ్మాయి ఎన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలి? 8 మంది ఉన్నారు అమ్మాయి.
అక్కర్లా 2 పేర్లు గుర్తుపెట్టుకుంటే సార్. తన పైన ఎవరు తన కింద ఎవరు గుర్తుపెట్టుకుంటే చాలు. భవానీ అనే అమ్మాయి అమరావతి పేరు గుర్తుపెట్టుకుంటే చాలు. అమరావతి పక్కనే కదా ఏ తర్వాత కదా బీ ఉంది. బీ తర్వాత చంద్రబాబు ఉంటుంది. తర్వాత దూర్వాసం ఎవరు ఉంటారు. ఏబిసిడి. దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. ఫస్ట్ ఈజ్ లీడర్షిప్ క్వాలిటీస్, సెకండ్ ఈజ్ ఇంటెలిజెన్స్. థర్డ్ కమ్యూనికేషన్. వేడి ఎత్తమన్నాం, పెద్దవాడిని ఇక్కడ చిన్నవాడిని ఇక్కడ నిలబడమన్నాం. మాట్లాడద్దాం, సైగలు చేసుకోవద్దు అనలేదుగా. అంటే అయిపోయింది. ఎందుకు చేయలేదు? అర్థమవుతుందా? జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈజ్ స్పేస్ మేనేజ్మెంట్, సెకండ్ ఈజ్ లీడర్షిప్ క్వాలిటీస్, కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అనేది చాలా గొప్పది. ఒక బిజినెస్ మ్యాన్కి భార్య పుట్టినరోజు ఏం బహుమతి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు. ఒకడు రోడ్డు మీద ప్యారెట్ 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 అంటే ఏంటంటే దాన్ని రామచిలక 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 అని అరుచుకుంటే వెళ్తున్నాడు. ఇది బాగానే ఉంది కదా, బర్త్డే వైఫ్కి గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని ఎంత అన్నాడు. వాడు 25,000 అన్నాడు. 25,000. రామచిలక 25,000 అన్నాడు బిజినెస్ మ్యాన్. సార్ ఇది 5 భాషలు మాట్లాడుతుంది, 5 లాంగ్వేజెస్. అంటే ఇది బాగానే ఉంది కదా, వైఫ్కి ఇది ఇస్తే దాంతో మాట్లాడుకుంటూ ఉంటుంది, 5 లాంగ్వేజెస్ బర్త్డే గిఫ్ట్ అని చెప్పి 25,000 ఇచ్చి ఆ పక్షిని కొనుక్కొని సేల్స్ మ్యాన్ ఉంటాడుగా షాప్లో, వాటితో పంపించాడు ఇంటికి. ఇతను సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి వాడు దాన్ని కోసి బిర్యానీ వండేసి కబోదిగోమన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత మరే వసే 5 భాషలు మాట్లాడుతుంది డార్లింగ్, అది 5 భాషలు మాట్లాడుతుంది, దాని కోసం బిర్యానీ వండేసాడు. అప్పుడు ఆవిడంది, ఆ పక్షికి నిజంగా 5 భాషలు తెలుసుంటే ఏదో ఒక భాషలో నాకు 5 భాషలు తెలుసు అని చెప్పుకుంటే నేను కూర్చుంటే కదా. సో నీకు ఎన్ని భాషలు తెలుసు, ఏం తెలుసు, ఎలా తెలుసు, ఎంత లాంగ్వేజ్, ఎంత సబ్జెక్ట్ తెలిసిన కాదు. ఇంటర్వ్యూలో నువ్వు ఏం చెప్తావు, కరెక్ట్గా చెప్తావా లేదా? దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్.